కేసీఆర్ గారు నిజంగా ఎమ్మెల్యేలను కావచ్చు, మీరు కూడా కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఎవ్వరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే పోచారం లాంటోళ్ళు. ఒకానొక దశలో కేసీఆర్ బాహుబలి అన్న కడియం శ్రీహరి గారు, కేకే గారు ఈరోజు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని అంత పెద్ద మాటలు అన్నారు. వాళ్ళే ఈరోజు బీఆర్ఎస్ని విమర్శించి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. సో నిజంగా కేసీఆర్ ఆ విధంగా ఉండేవారు? మీరైతే దగ్గర నుంచి అంటే ఒకటండి, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు చాలా పనులు ఉంటాయి, పార్టీ అధ్యక్షునిగా కొన్ని పనులు ఉంటాయి. ఖచ్చితంగా మనం ఒక అపాయింట్మెంట్ అడిగినప్పుడు 100% వెంబడే ఇట్లా ఫోన్ చేయగానే అట్లా ఇస్తారనే పద్ధతులు ఎక్కడా ఉండవు. అన్నటువంటి పరిస్థితులను అనుసరించి సమయాన్ని బట్టి అవతల వాళ్ళు అడుగుతున్నటువంటి విషయ తీవ్రతను బట్టి సమయం ఇస్తారు. నాకు తెలిసి సమయం ఇవ్వలేదు, మొత్తానికే మాట్లాడలేదనే మాట అబద్ధం అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ విషయాల్లో ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ అటువంటి పరిస్థితులు అయితే ఏదో వాళ్ళు చెప్పినంత తీవ్రంగా ఉంటాయని చెప్పేసి నేను అనుకోను. సరే, వాళ్ళ పార్టీ బయటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకున్న స్థాయికి పార్టీ ఉన్న రోజులలో కూడా, పార్టీలో ఉన్న రోజులలో కూడా చెప్పే స్వాతంత్రం, శక్తి ఉండేనేమో మరి. కాబట్టి వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. అండ్ నెక్స్ట్ ఎన్నికలు ఏది వచ్చినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. 100% విశ్వాసం ఉంది. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్కే పోటీ ఉంటుందండి. ఇక్కడ ఏదో మిగతా వాళ్ళు కొంతమంది ఆలోచిస్తున్నారు కానీ అంత కాదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మీరు అబ్సల్యూట్గా మీరు గమనించండి, ఎస్పెషల్లీ విద్యుత్ శక్తి విషయంలో, పవర్ విషయంలో మీరు ఎక్కడైనా మీరు సర్వే చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులలోనే కరెంట్ సప్లై బాగుండే, 24 గంటలు అంతరాయం లేకుండా ఉండే, ఎక్కడ కూడా వ్యవసాయానికి విద్యుత్ శక్తి ఇబ్బందులు లేకుండా ఉండే అనే ఒక మాట. ఆ తర్వాత రైతు బంధు సమయానికి వస్తుండే, రైతు బీమా ప్రాపర్గా అమలవుతుండే, తర్వాత విత్తనాల విషయంలో ఇబ్బంది లేకుండే, ఎరువుల విషయంలో ఇబ్బంది లేకుండే, తర్వాత గ్రామ పంచాయతీలకు కావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ మిగతా విషయాల్లో పాలన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే అని ఒక భావన కొంతమేరకు చర్చ జరుగుతున్నట్టు బహుశా నేను చూశాను, మీరు కూడా గమనించి ఉండొచ్చు. కాబట్టి నేను ఏమన్నా, సరే ప్రభుత్వం కొత్తది, ఇప్పటికి 7-8 నెలలు అయింది, మధ్యలో ఒక 3 నెలలు ఎలక్షన్స్ వచ్చినాయి, వాళ్ళ ప్రయత్నం మీద వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి నేనేదో టూ అర్లీ 100% వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు, ఇట్లా అయిపోయినారని కాకుండా ఇప్పటికిప్పుడున్న పరిస్థితులను ప్రజలు అంచనా వేసుకుంటే మాత్రం కేసీఆర్ పాలన బాగుండే అనే ఒక భావన మాత్రం కనబడుతుంది అనేది వాస్తవం. ఓకే. అండ్ ఇప్పుడు ప్రజాపాలన విషయానికి వస్తే ఫ్రీ 500 గ్యాస్ కావచ్చు, తర్వాత ఫ్రీ కరెంట్ కావచ్చు, తర్వాత ఈరోజు రైతు రుణమాఫీ కావచ్చు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో బస్సు ఫ్రీ కావచ్చు, అన్నీ అమలు చేస్తున్నారు కదా. మరి అంత గొప్పగా పరిపాలించినటువంటి కేసీఆర్ ఎందుకు ప్రజలు కాదనుకున్నారు? మీరు ఒక విషయం, అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్నే మనం ప్రామాణికంగా తీసుకుంటే 1.8%, అంటే ఒక 4-5 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉంది. అంటే మొత్తంగా ప్రజలు వ్యతిరేకించినట్టు కాదు. ఇంకొకటి మీరు చూస్తే 39 అంటే 40 అనుకో, అంటే ఆల్మోస్ట్ 33%, 34% ఓట్లు, సీట్లు మా దగ్గరనే ఉన్నాయి. 300 సీట్లు మా దగ్గర ఉన్నాయి. అంటే ప్రజలు ఏదో పూర్తి స్థాయిలో తిరస్కరించినట్టు కాదు, కానీ ఈసారి కాంగ్రెస్కి అధికారం ఇద్దామనే ఒక ఆలోచన మెజారిటీగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేల యొక్క వ్యవహార శైలి అనుకోండి, కొంత పార్టీ మీద కానీ, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నలో కేసీఆర్ గారి సమయం ఇయ్యరని, కేటీఆర్ సమయం ఇయ్యరని, అహంకారం అని, జనాలను కలవరని జరిగినటువంటి ప్రచారం అయి ఉండొచ్చు. కొంత ధరణిలో అక్కడక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, కొన్ని నేను చెప్తున్నా కదా, చాలా అంశాలు కలబలి 2 సార్లు ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి 3వసారి బొటాబొట్టి మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. కానీ ఏదో పూర్తిగా తిరస్కరించారు, కేసీఆర్ని మొత్తంగా రాష్ట్రంలో ఉండొద్దనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీని రౌట్అవుట్ చేద్దామనుకున్నారు, ఆ ఆలోచన అయితే ఎక్కడ లేదు. మరి ఎందుకు ఎంపీ ఎన్నికల్లో 0 33% ఉన్న ఓట్ బ్యాంకు 17-18 పడిపోయింది? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎంపీ ఎన్నికల్లో ఇవి జాతీయ ఎన్నికలు, ప్రధానమంత్రి స్థానం కోసం జరిగే ఎన్నికలు, కాబట్టి కాంగ్రెసు బీజేపీ రెండే పోర్లో ఉంటాయి. అటు ఇండియా అలయన్స్ నుంచి రాహుల్ గాంధీ, ఇటు ఎన్డీఏ నుంచి నరేంద్ర మోడీ గారు. కాబట్టి బీఆర్ఎస్ అవసరం ఈ ఎన్నికల్లో లేదు అనే ఒక ప్రచారాన్ని బ్రహ్మాండంగా తిప్పికొట్టారు. బ్రహ్మాండంగా ఈ 2 పార్టీలు ప్రచారం చేయగలిగినాయి, కొంతమేరకు ప్రజలు విశ్వసించారు. బీజేపీకి ఏంటంటే నరేంద్ర మోడీ రాముడు, రామాలయం నిర్మాణం, అది పనికొచ్చింది. కాంగ్రెస్కి ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో మేజర్గా వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు. కొంత మా పార్టీ ప్రభుత్వం కోల్పోయినటువంటి, అధికారం కోల్పోయినటువంటి ఒక నిస్పృహలో కూడా కొంత నాయకత్వం అనుకోండి, కొన్ని చోట్ల క్యాడర్ అనుకోండి, కొన్ని చోట్ల రకరకాల కారణాలతోటి ఈ 2 పార్టీలే రేసులు ఉన్నాయి అనే
కొన్ని చోట్ల మా అభ్యర్థులు కూడా పూర్తి కొత్త వాళ్ళు కావడము. సో ఇవన్నీ కూడా రకరకాల అంశాలు పార్లమెంట్ ఎన్నికల్లో మా యొక్క వైఫల్యానికి కారణం. సరే అదేదేమైనా కానీ ఆ ఓటు బ్యాంకు షిఫ్ట్ ఇవన్నీ చెప్తున్నా కదా మీకు. ఈ ప్రచారం బాగా చేయగలిగిన వాళ్ళు ఓ 8 స్థానాల్లో వాళ్ళు 8 స్థానాల్లో వాళ్ళు లాభం పొందగలిగారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రీసెంట్గా ఢిల్లీలో ఉండడం అనేది జరిగింది. సో వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏదైనా ఉండొచ్చు, బట్ మీడియా మాత్రం బీజేపీతో టైఅప్ అయిపోతుంది, బీజేపీలోకి బీఆర్ఎస్ని కలిపేస్తున్నారు కేవలం కవిత కోసమే, కవితను బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు, కేసీఆర్ ఆల్రెడీ మాట్లాడేసిందని రకరకాల కథనాలు వస్తున్నాయి. వాళ్ళు పోయొచ్చు కూడా వారం దాటిపోయింది అనుకుంటా. మరి కవితగా రాలేగా, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాలేదుగా. ఎన్నికల ముందు కూడా 3-4 సార్లు విలీనం చేసినారు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా విలీనం చేసినారు, రోజు విలీనం చేస్తూనే ఉంటారు. మరి కాలేగా. ఒకవేళ నిజంగా అయి ఉంటే మరి ఆ తర్వాతనే నాకు తెలిసి బెయిల్కి సంబంధించిన అప్లికేషన్ కూడా కోర్టుకి వెళ్ళినట్టు ఉంది కదా. మరి ఎందుకు అయింది?